ఇక కాంగ్రెస్ కు ఓబీసీల అండ కులగణన చేపడతాం రాష్ట్రాల ప్రతినిధులకు రాహుల్ గాంధీ హామీ కాంగ్రెస్ పార్టీకి ఓబీసీలు మద్దతు ఇవ్వాలని అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శనివారం 29 రాష్ట్రాలకు చెందిన ఓబీసీ సంఘాల ప్రతినిధులు జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అఖిల భారత బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలో ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా దేశంలో ఓబీసీల స్థితిగతులను వివరించారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం తమ సమస్యల్ని ఏమాత్రం పట్టించుకోకుండా క్రిమిలేయర్ విధిస్తూ అన్యాయం చేస్తున్నారని తెలిపారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నదని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, డాక్టర్ విజయ్ భాస్కర్, డాక్టర్ చంద్రశేఖర్, బెల్లయ్య నాయక్, గోమాస శ్రీనివాస్, డాక్టర్ రవి, జనగామ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు. మొత్తానికైతే ఓబీసీలు మాకు అండగా ఉంటే రానున్న రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కానీ కులగణనకు సంబంధించిన విషయంలో కానీ ముఖ్యంగా మొన్న తీసుకొచ్చినటువంటి మహిళా బిల్లుకు సంబంధించిన విషయంలో కానీ మహిళా బిల్లులో బీసీ మహిళలకు తప్పకుండా మేము న్యాయం చేస్తాం, సబ్ కోటా కూడా పెడదామని చెప్పేసి రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు. మరి ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశంలో దాదాపుగా రాహుల్ గాంధీ ఓబీసీలు దేశవ్యాప్తంగా ఓబీసీలు అందరూ మాకు మద్దతు ఇవ్వాలి, మాకు మద్దతు ఇస్తే తప్పకుండా రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెబుతాను. మరి ఈ మాట ఇన్ని రోజులుగా ఎన్నో రాష్ట్రాల్లో ఎంతో మంది మేధావులు కూడా బీసీ కులగణన చేయాలి, బీసీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్తున్నటువంటి ఎంతో మంది మేధావులు కూడా తప్పకుండా ఈ విషయంలో ఇలాంటి స్పందన ఇస్తారు. మరి రాహుల్ గాంధీ కూడా గెలిచిన తర్వాత మళ్ళీ మాట మారుతారా, లేదు అని అంటే గెలిచేయడం కోసం మాత్రమే ఈ మాట మాట్లాడుతున్నాడా, మరి రాహుల్ గాంధీ మీద నమ్మకం రావడం కోసం ఆయన ఇంకేం చేస్తాడు అనే విషయంలో కూడా సందిగ్ధత ఉంది. ఎందుకనంటే రాజకీయ పార్టీలో హామీలు ఇచ్చి మర్చిపోవడం అనేది రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారింది. మరి అట్లాంటి క్రమంలో ఎన్నో ఏళ్లుగా మన ఇక్కడ నుండి మన సార్ ప్రొఫెసర్ కంచాయిల సార్ లాంటి వాళ్ళు కూడా బీసీ కులగణన చేయాల్సిందే, చేసి రిజర్వేషన్ పెంచాల్సిందని చెప్పేసి ఎన్నోసార్లు డిమాండ్ చేశారు. మరి అట్లాంటి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం తప్పకుండా ఓబీసీల కళ నెరవేరనున్నది. వాళ్ళ రిజర్వేషన్లు కులగణన చేపట్టి రిజర్వేషన్ పెంచితే మాత్రం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాట ప్రజలు బీసీలు ముఖ్యంగా బీసీలు నమ్మితే మాత్రం, ఎందుకనంటే ఈ రోజు బీసీలను ఆధారంగా చేసుకొని నరేంద్ర మోడీ రాజకీయం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని ఎస్సీలు మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేనందున కేవలం బీసీ కులాల ప్రజల్ని పట్టుకునే బీజేపీ రాజకీయం చేస్తుంది. అదే బీసీలకు సంబంధించిన విషయంలో మళ్ళీ అదే బీజేపీ మోసం చేస్తుంది, బీసీలను వాడుకుంటుంది తప్ప వాళ్ళకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. మరి అదే క్రమంలో ఈరోజు కాంగ్రెస్ ఓబీసీలకు అండగా ఉంటా ఉంటుంది. మరి ఓబీసీలు కాంగ్రెస్ నమ్మి గెలిపిస్తారా, రానున్న లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం చూపిస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. కూలీ పెంచేది ఎప్పుడు, గడ్డి అన్నం ఫ్రూట్ మార్కెట్లో హమాలీలా వెట్టి చాకిరి, 7 ఏళ్లుగా పెంచని కూలీ రేట్లు, పొద్దంతా పనిచేసిన గిట్టుబాటు ధర లేదంటున్న కార్మికులు, కూలీ రేట్లు 75% పెరగాలి, కార్మిక చట్టాల నిబంధనల మేరకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూలీ రేట్లు పెంచాలి, కానీ 7 ఏళ్లుగా పెంచలేదు. ఇప్పటి వరకు 75% కూలీ రేట్లు పెంచాల్సి ఉంది. ప్రస్తుతం మామిడి టన్ను అన్లోడ్ చేస్తే 150 రూపాయలు ఇస్తున్నారు. కూలీ రేట్లు పెంచితే 275 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. కూలీ రేట్లు పెంచాలని కార్మికులు గతంలో చాలాసార్లు మార్కెటింగ్ అధికారులకు మొరబెట్టుకున్నా కూడా ఫలితం శూన్యం. ప్రభుత్వం తక్షణమే స్పందించి హమాలీ రేట్లు పెంచాలని కార్మికులు కోరుతున్నారు. వీళ్ళ పథకాలు పెంచుకోవడానికి, వీళ్ళ జీతాలు పెంచుకోవడానికి, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకోవడానికి, ఎంపీ జీతాలు పెంచుకోవడానికి, వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు పెంచుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు వృధా అయిన ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ తిరగడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అయినా పట్టించుకోదు. కానీ వీళ్ళకు కూలీలకు రేట్లు పెంచాలంటే మాత్రం కూలీలకు రేట్లు పెంచారు. ఎందుకనంటే కూలీలకు రేట్లు పెరిగితే వాళ్ళకి డబ్బులు వచ్చేయండి, వాళ్ళు కూడా మంచి మంచి బట్టలు వేసుకొని వాళ్ళు కూడా బైకులు కొనుక్కొని తిరుగుతారు. కాబట్టి కూలోడు లాగానే ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు కావాలని చేస్తున్న కుట్రలు ఇవి. కాబట్టి ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని ఈ ప్రభుత్వాల మీద మనం ఫైట్ చేస్తే తప్ప పోరాడితే తప్ప సాధించుకోలేము. కాబట్టి పోరాడి సాధించుకోవాల్సిందే. అవసరమైతే ఇవే మార్కెట్లకు సంబంధించిన విషయంలో ఈరోజు ఆ మార్కెట్ కూలీలు ఎవరైతే ఉన్నారో హమాలీలందరూ చెలో ప్రగతి భవన్, చెలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని తీసుకొని పోరాటం చేస్తే తప్ప వాళ్ళు మన మాట వినటువంటి అవకాశం లేదు. ఇప్పటికీ మామిడి టన్ను అన్లోడ్ చేస్తే టన్ను మామిడి పండ్లు అన్లోడ్ చేస్తున్నట్టు 150 రూపాయలు ఇస్తున్నట్టు. ఒక్కసారి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో లేదంటే ఒక మినిస్టర్నో తీసుకుపోయి ఒక టన్నును అన్లోడ్ చేయమంటే 150 రూపాయలు ఇస్తానని చేస్తారా వీళ్ళు? ఈరోజు వాళ్ళ జీతాలు ఏం పని లేకున్నా కూడా వాళ్ళు కార్లలో తిరిగి మొత్తం మేమే చట్టాలు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉంటాయి. మరి కనీసం వీళ్ళు నెల మొత్తం కష్టపడ కూడా కనీసం 10-20 వేలు సంపాదించలేకపోతున్నారంటే వాళ్ళ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఎంత దారుణంగా ఉంటాయి. ఇప్పటికీ కూలీలుగానే బతకాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కనీసం వాళ్ళ బిడ్డలకి మంచి చదువు చెప్పించుకోవడం కోసం వాళ్ళ దగ్గర పైసలు లేకుండా కేవలం కూలీ బతుకులతోనే ఆ డబ్బులతోనే బతికేటువంటి పరిస్థితిని మార్చాల్సిన ప్రభుత్వాలు కూడా ఎందుకు మార్చలేవు అంటే కేవలం వీళ్ళని కూలీలుగా చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు మారి
వీళ్ళ జీవితాలకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయంలో వాళ్ళకు ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి పెంచాల్సిన అవకాశం ఉన్నప్పటికీ పెంచకుండా 7 ఏళ్లుగా పెండింగ్లో పెట్టినటువంటి వాళ్ళ కూలీ రేట్లకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రజలను ఆదుకునేటువంటి ప్రభుత్వం కావాలి. మరి ప్రజాపాలన చేస్తాము, మేము ప్రజాపాలనే ముందు తీసుకుపోతామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాపాలనలో భాగంగా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ ప్రజలను పట్టించుకోవడానికి, ముఖ్యంగా కూలీలకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రపతి నేతృత్వంలో అయోధ్య వేడుక, ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్. అయోధ్యలోని రామాలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిపించాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శనివారం డిమాండ్ చేశారు. అయితే ఆలయ ట్రస్టు ఆమెను అతిథిగా ఆహ్వానించింది. ఈ వేడుక ప్రధాని మోడీ నేతృత్వంలో సాగుతున్న సంగతి విదితమే. అయోధ్యలో రామాలయ నిర్మాణం జాతి గర్వించదగ్గ విషయమని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ వేడుకను రాష్ట్రపతితో నిర్వహించాలని కోరారు. గుజరాత్లో సోమనాథ ఆలయాన్ని పునరుద్ధరించినప్పుడు కూడా దేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ లాంఛనంగా పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించాలని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. నాసిక్లోని కాలారాం ఆలయానికి ముర్మును ఆహ్వానిస్తామని చెప్పారు. మరి ఇదే మహారాష్ట్ర సంబంధించిన నాసిక్లో కాలారాం ఆలయానికి సంబంధించిన విషయంలో మేము ముర్మునే ఆహ్వానిస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెబుతూనే ఇప్పుడు కూడా ఆ కార్యక్రమం ఏదైతే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 22వ తారీఖు జరుగుతుందో దానికి రాష్ట్రపతి కేవలం వచ్చిపోయేటువంటి అతిథిగా మాత్రమే ఉంది. కానీ రాజేంద్ర ప్రసాద్ విషయంలో ఆనాడైనా రేపటి రోజున నాసిక్లో జరిగే కార్యక్రమానికి మేము రాష్ట్రపతిని పిలుస్తాము. ఈ కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి చేస్తే బాగుంటుంది. రాష్ట్రపతి చేయడమే సరైంది. ఎందుకనంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి కేవలం బీజేపీ పార్టీకి ఓట్లను రాబట్టుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాడు తప్ప ముఖ్యంగా అది రాష్ట్రపతి చేయాల్సిన పని. మరి రాష్ట్రపతి చేస్తే ఏ పార్టీకి సంబంధం లేకుండా కేవలం గుడి గురించి, దేవుని గురించి, మతం గురించి మాత్రమే చర్చిస్తారు. ఈరోజు నరేంద్ర మోడీ వాటి అయోధ్య రామ మందిరం అనేది రాజకీయాలకు వచ్చింది. ఈరోజు ప్రతిపక్షాలు విమర్శించడం కూడా రామ మందిరం అంటే కేంద్రంగా మారిందని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రపతికి సంబంధించిన విషయంలో రాష్ట్రపతితో చేయించడానికి ప్రయత్నం ఏనాడు బీజేపీ చేయదు. కేవలం వాళ్ళకి రాజకీయంగా వాడుకోవడం కోసం మాత్రం ఈరోజు రామ మందిరం కానీ రాముడు కానీ ఉపయోగపడుతున్నాడు తప్ప రాముడి మీద ప్రేమ కానీ రామ మందిరం మీద ప్రేమ కానీ బీజేపీకి నరేంద్ర మోడీకి లేదు అనంటే ఇప్పటికైనా బీజేపీ ఒక నిర్ణయం తీసుకొని ఈ 22వ తారీఖు నుండి మనం లోక్సభ ఎన్నికల గురించి మేము చర్చ చేయము, నరేంద్ర మోడీ కూడా దాన్ని ప్రారంభించరు, రాష్ట్రపతి ప్రారంభిస్తారు అని చెప్పేసి చెప్పచ్చు కదా. అంటే కేవలం బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే ఇది చేస్తుందన్న విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆ అర్థమైన తర్వాత ప్రజలే బుద్ధి పెట్టే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి.